అంటే గ్రౌండెడ్గా ఉన్నాను నిరూపించడానికి కింద నించుందాం అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీ కోరిక మీదకి థ్యాంక్ యూ. అంటే ఎప్పుడు అక్కడ ఎన్నో సంవత్సరాలు అక్కడే ఉన్నావు కాబట్టి ఎప్పుడూ అక్కడే ఉండాలనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో ప్రేమ కథా చిత్రం, బలెబలె మగాడవే, మహానుభావుడు, ప్రతిరోజు పండుగ ఇలాంటి ఎన్నో చిత్రాల్లో నేను ప్రొడ్యూసర్గా, కో ప్రొడ్యూసర్గా, అలాగే విజయ్ దేవరకొండ గారితో పెద్ద విజయం టాక్సీ వాళ్ళ ఉన్నప్పటికీ మనసుకి నచ్చి బాగా తృప్తినిచ్చి ఎప్పటికీ కూడా లైఫ్లో మెగాస్టార్ చిరంజీవి గారికి ఖైదీ ఎలాగో నా లైఫ్లో బేబీ అలాగనమాట. సో అలాంటి ఇంత పెద్ద విజయం అంటే ఈ సినిమా నాకు చాలా ఇస్తుంది. అంటే ప్రతి సినిమాకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. 2 వీక్స్ అవగానే కలెక్షన్ రన్ అయిపోగానే అయిపోతుంటాయి, 3 వీక్స్ అయిపోగానే. కానీ ఈ సినిమా ఒక 50 డేస్ వరకు ఆడింది. ఈ రోజుల్లో ఒక 50 డేస్ ఆడటం అనేది ఒక చిన్న సినిమా, అది జెన్యూన్గా థియేటర్లో అనేది చాలా పెద్ద విషయం. 50 డేస్ వరకు ఆ కిక్ ఇచ్చింది. ఆ తర్వాత ఓటీటీలో వచ్చాక కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చి రోజు మెసేజ్లు వస్తుండేవి. ఆ తర్వాత అవార్డ్స్ రావడం మొదలుపెట్టింది. బెంగళూరులో ఇన్నోవేటివ్ అవార్డ్స్, గామా అవార్డ్స్, మా రాజేష్కి దుబాయ్లో ఇలాగ ఎన్నో అవార్డ్స్. ఆ తర్వాత జనరల్గా ఫిల్మ్ ఫేర్ చేస్తేనే హ్యాపీ అవుతాడు ప్రొడ్యూసర్. మాకు ఈ ఫిల్మ్ ఫేర్స్ని కూడా తెచ్చింది బేబీ. సో అది ఒక సినిమాకి 8 నామినేషన్లో 5 అవార్డులు రావడం అనేది, ఎందుకంటే చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి, స్టార్స్ సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. సో అవార్డ్స్ అంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది అందరిలో, ఓకే ఈ స్టార్స్ సినిమాలకే వస్తాయి, పెద్ద సినిమాలకే వస్తాయి అలానే. బట్ వెరీ జెన్యున్గా 8 నామినేషన్లో 5 అవార్డులు గెలిచినప్పుడు అప్పుడు నాకు అబ్బా మనకు కూడా అవార్డులు వస్తాయి జెన్యున్గా ఎఫర్ట్స్ పెడితే అని చాలా హ్యాపీ అనిపించింది. సోషల్ మీడియాలో కూడా రెస్పాన్స్ చూస్తుంటే బేబీకి ఇన్ని అవార్డ్స్ రావటం వల్ల చాలా మంచి కాంప్లిమెంట్స్, కమెంట్స్ వస్తున్నాయి. సో వెరీ 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 హ్యాపీ. సో అలాగే ఈ సినిమాకి అంటే ఇండివిజువల్ అవార్డ్స్తో పాటు బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అనేది కూడా రావటం, ఎందుకంటే జనరల్గా క్రిటిక్స్ అప్లాజు, బాక్స్ ఆఫీసు రెండు కలవు, రెండు రైలు పట్టాలు లాంటి. సో ఈ దీనికి ఎక్కడో ప్రమాదం జరగకుండా 2 పట్టాలు కలిసినాయి. క్రిటిక్స్ మెచ్చుకున్నారు, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా దద్దరిల్లింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. బేబీ బెస్ట్ టీమ్ క్రిటిక్స్ అవార్డు రావటం అనేది వెరీ వెరీ హ్యాపీ. సో ఇంకా ఈ సినిమా అలాగే హిందీలో చేయబోతున్నాం. అంటే ఈ సినిమాకి ఇంకా మా జర్నీ పూర్తవలేదు, అలా సాగుతుంది. అంటే ఒక గొప్ప సినిమా మనం మనసు పెట్టి మన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి తీస్తే దానికి రిజల్ట్ అనేది వెంటనే ఎండ్ అయిపోదు, అది అలా ఎక్స్టెండ్ అవుద్ది అనే ఒక గొప్ప నిదర్శనం వచ్చి బేబీ. ఈ బేబీకి నాకు మెయిన్ ఈ విజయానికి